నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. ఆది కాండము 15వ అధ్యాయం 15వ అధ్యాయం మనం మొదటి 2 వచనాలు చదువుకుందాం. పురుషుల్లో చదవండి. అందుకు అబ్రాము నేను సంతానము లేని వాడని చెబుతున్నాను. దమస్కు ఏలియానే నా ఇంటి ఆస్తి తప్పేది. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడు చెప్పగా. చాలు, చిన్న ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని మనం విద్దాం. స్తోత్రములు తండ్రి, కృపా కనికరము గల దేవా, నీకే వందనాలు నాయన. ఈ సాయంకాల సమయం, ఈ నెల ఆరంభంలోనే మొదటి నాయన కర్మేలు దినానికి ప్రభావ మేము వచ్చేటకు సహాయం చేసావు. నీవే అన్ని విషయాల్లో నీ సహాయం ఉండబట్టికే నాయన మేము రాగలిగాం తండ్రి. నీకు వందనాలు. ఇదే నువ్వు కర్మేలు ప్రార్థనలు చేస్తే సార్వత్రిక సంఘములో దిద్దుబాటు జరిగి నీ దర్శనం నెరవేరి నాయన అతి సమీపంలోనే నీ రాకడును మేము ఎదుర్కొని దేవా ఇగు స్వామి నీతో యుగయుగాలు ఉండుట కొరకైన ఆ దర్శనాన్ని పట్ల విశ్వాసం ఉంచి అయా వచ్చినట్లుగా సహాయం చేసినందుకు వందనాలు. అలాగూ ప్రభు ఆ దర్శనం విషయమై ఆసక్తితో ప్రార్థన చేయట కొరకు నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించమని చదివిన లేఖన భాగాన్ని మీకు అప్పగిస్తున్నాం. మీ సన్నిధి తోడుగా ఉంచండి అయ్యా. మీ యొక్క తలంపులు మాకు ఇవ్వండి, మీ ఆలోచనలు మాకు ఇవ్వండి, నీ ఉపదేశం మాకు ఇచ్చి మేము ఆసక్తితో ప్రార్థన చేయనట్లుగా మా హృదయములు మండించమని వాక్యాన్ని మీకు అప్పగిస్తూ మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. అలాగూ ప్రభా నీ దాసుడు అల్పుడు శుద్ధి చేసి నీ కృపచేత బలపరచండి. నీ పవిత్రమైన ప్రార్థనలు నాయన ఆటంకపరచడానికి కొంచెం చీకటి శక్తులను వేస్తున్నాము, బంధిస్తున్నాం. మాకు ఏక మనసు లేకుండా ప్రార్థన చేయనట్లుగా మా ఎడల ప్రభా నాయన దుష్టాలోచనలు కలిగినటువంటి దుష్ట శక్తులు వేస్తున్నాములో బంధిస్తున్నాం. సంపూర్ణమైన విడుదల వేస్తున్నాములో కలుగునిగా ప్రకటిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవ మీరే తోడయండి. మా వలనే కూడుకుంటున్న కర్మేలు ఉద్యమగా నాయన వీరులందరికీ ప్రార్థనా పరులందరికీ సహాయం అందించండి. మా ప్రభువుని యేసునామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, చదివిన లేఖన భాగంలో ఒక దర్శనం పొందినటువంటి అబ్రహాము దేవునికి మొరపెట్టుకుంటున్నటువంటి ఈ విషయాన్ని దేవుని దగ్గర తన యొక్క స్వేచ్ఛాపూర్వకమైనటువంటి మనవని మనం చదువుకున్నాం. అబ్రహాము అప్పటికే కనాను దేశానికి వచ్చాడు. తర్వాత ఒక దర్శనం కూడా తనకి, అనగా తన యొక్క బిడ్డల విషయమైనటువంటి సంతానం విషయమైనటువంటి దర్శనం తనకి ఉన్నది. 12వ అధ్యాయంలో అతను కనానుకు రావడం మనం చూస్తాం. దేవుడు కనానికి రమ్మన్నాడు. కనాను అనే దేశానికి సొంత ఊరి నుంచి వచ్చారు. ఆ తర్వాత ఏమో 13వ అధ్యాయంలో అతనికి సంతానం ఇస్తానని మరి చెప్పాడు. ఆ 13వ అధ్యాయం 15వ వచనంలో మరి దేవుడు ఈ దేశము నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని అదిగాడి దేశాన్ని ఇస్తాను, అంతేగా సంతానానికి కూడా ఇస్తాను అని చెప్పి సంతానమా అని అనుకుంటుండగానే నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వల్లే విస్తరింపజేసేదను అని దేవుడు సంతానం కోసం చెప్పాడు. కనాన్లో నివసించడానికే కాదు కానీ కనానే ఒక స్వాస్థ్యంగా దేవుడు ఇస్తానన్నాడు. తర్వాత ఇసుక రేణువుల వల్లే సంతానాన్ని,
ఇస్తాను అని చెప్పాడు. ఇలాగ అబ్రహాము అడుగడుగున దేవుని దగ్గర నుంచి మరి వాగ్దానాలు పొందడం, దర్శనాన్ని పొందడం మనం చూస్తా ఉన్నాం. అలాగూ పొందుతున్నటువంటి అబ్రహాముకు ఎన్ని దేవుడు ఇచ్చినా, ఎన్ని మరి వాగ్దానాలు చేసినా అబ్రహాముకు మాత్రం దేని మీద దృష్టి ఉందంటే కొడుకు మీద దృష్టి. కొడుకు మీద దృష్టి ఎందుకు ఉందని అంటే దేవుడు ఎన్నెన్నో ఇస్తానంటున్నాడు. ఇప్పుడు వాటన్నిటికీ వారసుడు ఎవరైపోతాడు? తనకు అదే అనుమానం ఉందన్నమాట. ఎలియాజరు అంటే అతనేమి అబ్రహాం చుట్టం కాదు. ఎలియాజరు ఎవరు? దమస్క్ అంటే సిరియా వాడు మాట. వీడు వస్తుంటే దారిలో దొరికినట్టు ఉన్నాడు, సిరియా దమస్క్. కాబట్టి మంచివాడే, పరిచారకుడే, మంచివాడే. కానీ దేవుడు అది ఇస్తాను ఇది ఇస్తాను అని అంటుంటే దాని ఏమి ఇచ్చినా కూడా మరి నాకు కడుపును పుట్టిన కొడుకు కాకుండా ఎవడో వారసుడు అవుతాడు కదా అని ఇక దేవునికి చెప్పేశాడు. ఇక్కడ కనాన్ని ఇస్తానన్నాడు, నీ సంతానానికి ఇస్తానన్నాడు. ఇక్కడ ఈ 15వ అధ్యాయంలో ఏమంటున్నాడు? నీ బహుమానము అత్యధికమగును అని అన్నాడు. బహుమానం అత్యధికమగును అంటే ఆ బహుమానానికి కూడా అప్పుడు వారసుడు ఎవడైపోవచ్చు? ఈ ఎలియాజరు అయిపోవచ్చు. కాబట్టి దేవునికి ఇక చెప్పేశాడు అబ్రహాము, నువ్వు ఎన్ని ఇచ్చినా ఎవడో వారసుడు అవుతాడు. ఎవడో వారసుడు అవడానికా నన్ను ఎక్కడి వరకు తీసుకొచ్చావు? ఇబ్బంది ఇస్తానంటున్నావు. ముఖ్యంగా మరి సంతానం సంగతి ఏంటో చెప్పు అని దేవునికి అడుగు. అలాగ అడిగినప్పుడు దేవుడు మళ్ళా ఏమన్నాడు? ముందేమో ఇసుక రేణువులు అన్నాడు, తర్వాత ఆకాశ నక్షత్రాల్లాగా నీకు సంతానం ఉంటారని 5వ వచనంలో చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళా ఏం చెప్తున్నాడు కింద వీళ్ళరా? ఆ సంతానమును కూర్చినటువంటి ఒక దర్శనాన్ని దావీదు అబ్రహాంకి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే 13వ వచనంలో, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉంటారు. 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టు. వీరు ఎవరికి దాసులు అవుతాడో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చదు. తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేదారు. నీవు క్షేమముగా నీ పితరుల దగ్గరకు నీ వద్దకు పోయేరు అని ఆ సంతానం గురించి దేవుడు ఒక దర్శనాన్ని చెప్తాడు. ఆ దర్శనం, ఆ సంతానం ఏమవుతుందో అని, మీ సంతానం ఎలాగవుతుంది అని దర్శనం చెప్తా ఉన్నాడు. ముందు దేవుడు ఏదో ఇస్తానంటే సంతానం గురించి మాట్లాడు. ఇప్పుడు ఆ సంతానం గురించి దేవుడు దర్శనాన్ని చెప్తున్నాడు. మరి సంతానం ఇలాగ అవుతారు అని ఇలా. అలాగే మరి మొట్టమొదటిగా మనం చూసుకుంటే దేవుడు మనకు కూడా దర్శనం ఇచ్చాడు కదా. మనకు కూడా దర్శనం ఉంది. అబ్రహాంకు లాగానే దర్శనం. అబ్రహాంకు దేవుడు కనాన్ని ఇచ్చాడు కదా. ఇచ్చాడు కానీ మొత్తం అంతా తను ఇప్పుడు తన స్వాధీనంలో ఉంటాడు. అప్పటికి ఇంకా లేదు. దేవుడు అన్నాడు, అది అంత తిరిగేసేయి, 4 పాటలు తిరిగేసేయి అన్నమాట. అలా చూసేవో అలాగే విశ్వాసం తిరిగేసేస్తాడు అంతే, మొత్తం తిరిగేసి ఉంటాడు. కానానంత తిరగమాట. ఆ తర్వాత ఐగుప్తులకు పోయాడు మరి. ఆ తర్వాత ఫిలిష్తీయ దేశం అయిపోయాడు మరి. కనాన్ ఇచ్చాడు, కనాన్ చుట్టూ తిరిగమన్నాడు. ఆ తర్వాత సంతానం వస్తారు అక్కడికి అంటాడు. అలాగే దేవుడు మనకి ప్రపంచాన్ని ఇచ్చాడు కదా.
సార్వత్రిక సంఘాన్ని ఇచ్చాడు, ప్రపంచాన్ని ఇచ్చాడు. దేవుడు అన్నాడు ఆయన ఓపిరి గారు, నీ మాట ఈ భూమిలో అందరూ కూడా వింటారు. ప్రతి వానికి నువ్వే జవాబు, ప్రతి ప్రశ్నకి నువ్వే జవాబు, ప్రతి వాడు నీ మాట వింటాడు అని అన్నారు నాకు. అంటే అప్పుడు ఈ లోకం అంతటిని దేవుడు ఓపిరి గారికి ఇచ్చేసాడు. మరి ఈ సార్వత్రిక సంఘం అంతటిని ఓపిరాయ్ గారికి ఇచ్చేసాడు, అది నీది అన్నాడు. కానీ ఇప్పటికీ అబ్రహాం లాగా ఓపిరి గారు ఎక్కడున్నారు? ఇంకా హైదరాబాద్ దగ్గరే, ఇంకా తెలుగు రాష్ట్రంలోనే ఏదో పుస్తకం అలా వెళ్తుంది, ఏదో మెసేజ్. కానీ అప్పుడులాగా అబ్రహాం లాగా ఓఫీర్ గారు మొత్తం తిరిగేశాడు, తిరగలేదు. కానీ దేవుడు అన్నాడు, ఈ దేశం నలువైపులో నువ్వు నడుస్తాయి, నీదే దేశం అని. అలాగే నీ సంతానమునకు ఈ దేశం ఇస్తాను, లేదా ఈ ప్రపంచాన్ని ఇస్తాను. మృతతుల్యుడనగు నన్ను జనముల తండ్రి అని పిలచి, ఆకాశ నక్షత్రమై నాకు ఇచ్చేసావా అన్నారు. ఇచ్చేసారా? ఆ పాట రాసింది ఇప్పుడు పాట రాసి 30 సంవత్సరాలు అయింది, అప్పుడే ఇచ్చారు. అంటే వాగ్దానం చేశారు కదా, ఆయన నమ్మేశారు. ఆయన విశ్వాసంతో మొత్తం అంత ప్రపంచం అంతా తిరిగేశారు. మరి ఆ వాగ్దానం మీద ఏమండి కాలు పెట్టి వాగ్దానం పట్టుకొని ఆయన విశ్వాసంతో నడిచేశారు. అప్పటికి ఆకాశ నక్షత్రం అంత సాంసాలు ఏమైనా పిల్లలు ఉన్నారా? కొన్ని ఇప్పుడు ఉన్నారా? అబ్రహాం చెప్పినట్టుగా దేవుడు ఈయన కూడా కనాన్ దేశం గురించి, సంతానం గురించి చెప్పాడు. ఓకే, మళ్ళా ఆ సంతానం ఏమవుతారట? తమది కాని దేశంలో వాళ్ళు దాసులు. అవునా? మరి అదే లెక్కల్లోకి వస్తే మనం కూడా ఏమవుతాం? శ్రమల కాలంలో మనం కూడా దాసులు అయిపోతాం. మనం కూడా పరాయి వారిలాగా మనం కూడా దాసులు అయ్యే పరిస్థితి వస్తుంది. ఫరో అప్పుడు ప్రపంచాన్ని అంతా నేలాడు, అంటే ఆ దేశాన్ని నేలాడు, ఐగుప్తు దేశాన్ని. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు తక్కువ. ఇప్పుడు నిజంగా ఆకాశాన్ని నక్షత్రం విస్తారమైన సైన్యం వస్తుంది అనుకోండి, సంతానం. అప్పుడు ఎవరికి దాసులం అవుతాం మనం? అబద్ధ క్రీస్తుకి దాసులం అవుతాం కదా. అప్పుడు ప్రపంచ రాజుకి మనం దాసు. ఒకప్పుడేమో ఇశ్రాయిల్లో ఐగుప్తు రాజుకి దాసు. సరిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం కాకపోతే నువ్వు చెప్పేసాడు దేవుడు. ఇక్కడ శ్రమల కాలంలో మనం అధికారులు అయ్యే అవకాశం ఉందా? లేదు. శ్రమల కాలంలో మనం ఏం దాసులు అవుతాం అనే దర్శనం దేవుడు చెప్పాడు. వీళ్ళలాగూ దేవుడు అబ్రహాముకి చెప్పినట్లుగా 1 by 1 ఆ దర్శనాన్ని మనకు కూడా దేవుడు ఆ దర్శనాన్ని చెప్పాడు. అయితే అబ్రహాము ఏంటి రిక్వెస్ట్? అబ్రహాం యొక్క బాధ ఏంటి? అబ్రహాం దేని పట్ల ఇప్పుడు ఆసక్తి కలిగి ఉన్నాడు? నువ్వు అన్ని ఇస్తున్నావు కానీ వారసుడు లేడు. ఇప్పుడు అది మాట కదా. ప్రియులారా, మనం ఎంత దర్శనం కలిగి ఉన్నప్పటికీ కూడా, ఎంత సత్యవాక్యం ఉన్నప్పటికీ కూడా మన జీవితంలో ఆసక్తి అనేది అప్పుడప్పుడు చల్లారిపోతా ఉంటుంది.
ప్రభువునందు నీ ప్రయాసం వ్యర్థము కాదని ఎప్పటికీ ఎప్పటికీ ఆసక్తి పరులై అని అన్నాడు కదా. మొదటి కొరింథీ 15 ఆఖరి వచనంలో ఎప్పటికీ ఆసక్తి. తీతు హృదయంలో పుట్టించిన ఆసక్తి నీ హృదయంలో కూడా ఆసక్తినే పుట్టించును అని అన్నాడు కదా. త్వరగా ముగించేద్దాం, ఎందుకంటే త్వరగా ఇంటికి వెళ్ళిపోతే మరి రేపు త్వరగా మనం బయలుదేరాలి, ఊరెళ్ళాలి మన అందరం. ఇంకా అలాగా మనం ఆత్మ విషయమై ఏమిటి ఆసక్తి పరులమై ఉందో మనం మాంద్యులు కాక ఆసక్తి విషయంలో మాంద్యుడు కాక ఆత్మీయుడు తీయడు. ఆసక్తి విషయంలో ఏం కావద్దు, మాంద్యుడు. వాగ్దానములు స్వతంత్రించబడిన వారిని చూసి ఆసక్తితో వాగ్దానం స్వతంత్రించుకోండి అన్నాడు ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో అన్నాడు అన్నమాట. మరి ఏలియా మన వంటి స్వభావం గలవాడే కానీ ఆసక్తితో ఆ ఏలియా ఆసక్తి ఎన్నిసార్లు విన్నాము కదా. అయినా ఏమనిపిస్తుంటది మనకి, ఆ ప్రసంగం అలాగే చర్చిలో చెప్పినాం కదా, ఆ ప్రసంగం చర్చిలోనే పెట్టి అనిపోతాం. మళ్ళీ చర్చికి వచ్చినప్పుడు ఆ ప్రసంగం మళ్ళీ జ్ఞాపకం వస్తాం. మనం ఇక్కడికి వస్తాం కానీ ఓసారి ఆసక్తితో ప్రార్థన చేయలేకపోతావు. నిజమా కాదా? నిజం ఒప్పుకుంటే ఆసక్తి అవుతుంది, అబద్ధం ఆడారు అనుకోండి ఆసక్తి పోతుంది. ఇలాంటి అబద్ధికుల దగ్గర నేను ఉండాలి. కాబట్టి మనకు కూడా ఎన్నో దర్శనాలు, ఎన్నో వాగ్దానాలు, ఎన్నో ఆశీర్వచనాలు మనకి ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఈ నెల ఈ సంవత్సరం వాగ్దానం రెండింతల మహిమ, రెండింతల మహిమ కలిగి మనం 200 మహిమ పొందబోతున్నాం అని మనం నమ్మాం, ప్రార్థన చేస్తున్నాం. ఆ కార్యక్రమం జరుగుతుంది. మరి చంద్రవందరం అవుతుంది కదా. చెరువును ఒకసారి కెలిగేసామనుకోండి, చేపలన్నీ ఇటు అటు ఇటు అటు కొడుచుకుంటుంటాయి. మరి ఎటాలో ఏ 200 మహిమో గాని కొంతమంది చచ్చిపోతారట. ఏ 200 మహిమో గాని కొంతమంది రాలిపోతారట. మరి అదే 200 మహిమ. కొంతమందికి కళలు దర్శనాలు చెప్తున్నారు అన్నమాట. ఒకరు అనుకోకుండా ఒక్కొక్కరికి వస్తున్నాయి, అన్ని సింక్ అవుతున్నాయి, అన్ని కనెక్ట్ అవుతున్నాయి. మరి నాకు ఆశ్చర్యం, దేవుడు నిజంగా 200 మహిమ అన్నాడు. అది తీరుతుంది. డిఎల్ మోడీ గారికి అడిగాడట, సంఘం ఉద్యోగంగా నడుస్తుందంట, ఉద్యోగం నడుస్తుందంటే ఎలాగంటే 50 మంది వెళ్ళిపోయాడు సంఘంలో. 50 మంది వెళ్ళిపోయారండి, ఇప్పుడు ఆగా సంఘం కట్టుకుంటున్నాను నేను అన్నాడు. కాబట్టి మనం ఎన్ని వాగ్దానాలు, ఎన్ని ప్రసంగాలు, ఎన్ని చేస్తున్నప్పటికీ కొంత ఆసక్తి అయితే తగ్గి మనం వ్యక్తిగతంగా ఎలాగొంటున్నామో తెలిసిపోతుంది. మరి చర్చికి రాక తప్పదు కదా, మరి రాకపోతే ఎలాగా అని చెప్పి మనం చర్చికి వస్తున్నాం. కానీ చర్చిలో కూడా ఆ ఆసక్తితో ప్రార్థన చేయలేకపోతే ఎవరికి వాళ్ళే చూస్తుంటే, నేను దేవుడిని అడిగాను ఎందుకు ఇలా జరుగుతుంది. దేవుడికి అబ్రహాం స్టోరీ చూపించాడు. మరి ఇప్పుడే దేవుడిని అడుగుతా ఉంటే దేవుడు చూపిస్తా ఉన్నాడు. అబ్రహాం కూడా ఆశీర్వాదాలు, వాగ్దానాలు, దర్శనం అన్నీ ఉన్నాయి. కానీ దృష్టి ఎక్కడ పెట్టాడంటే తనకు సంతానం కావాలి,
కదా, సంతానం కావాలి అని దేవుడు దాని మీద దృష్టి పెట్టాడు కదా. అలాగే వీళ్ళని మనకి ఎంత దర్శనము, మనకి ఎన్ని ఆ వాగ్దానాలు, ఆశీర్వచన వాగ్దాన కార్డులు ఏమయ్యాయి ఏంటి మళ్ళీ ఇచ్చేయాలా? ఎందుకంటే మళ్ళీ మీకు 2027 ఇవ్వాలి కదా, చింపేస్తే మార్చేయకూడదు, ఎలా ఉన్నదో అలాగే ఇవ్వాలి. ఇస్తే మీకు అప్పుడు మళ్ళీ 2 కార్డులు ఇస్తాం. మనకి ఎన్ని వాగ్దానాలు లేవండి. ఆఖరికి వాగ్దానాలు ఎక్కువైపోయి వాగ్దానాలు మర్చిపోతున్నాం మనం. వాగ్దాన సందేశాలు విని వాగ్దాన సందేశాలు మర్చిపోతున్నాం కదా. అసలు ఒకటే వాగ్దానం ఉందనుకోండి మర్చిపోతాం, మర్చిపోమ్మా. కానీ మర్చిపోతున్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం? ప్రతి ఆదివారం ఒకటే హెచ్చరిక ప్రసంగం చేసుకుని పోవాలి. మనలో ఆసక్తి తగ్గిపోతా ఉండడానికి ఒకసారి ఎంత దర్శన వాక్యం ఉన్నా కూడా మనం కూడా ఏదో మన లైఫ్ లో ఒక ప్రాముఖ్యమైన విషయం మీద దృష్టి పెట్టినప్పుడు మనకేమో దర్శనం మీద కంటే దాని మీద దృష్టి ఉంది, ఆసక్తి తగ్గుతా. మన జీవితంలో ఓసారి ఆరోగ్యమే అవ్వచ్చు, ఒకసారి డబ్బులే అవ్వచ్చు, ఒకసారి ఉద్యోగం అవ్వచ్చు. ఎంత దర్శనం దేవుడు ఎంత మాట్లాడితే ఏముందండి, నా జీవితం ఇది జరగటం లేదు అని అంటే ఎలాగుంటది అనుష? ఇంక వెంటనే అమ్మగారి ఇంటికి వెళ్ళాలి అనిపిస్తుందా లేదండి? నిన్నంటే నువ్వేం అనవని అందరూ ఆరాటమే. ముందు పాస్టర్ గారు అలా అమ్మలేకని మా అమ్మ ఉన్న బాగుంది వెళ్ళిపోతాను అన్నది ఒకసారి. నేనన్నాను ఉన్నది కదా అన్నది. మా అమ్మ కూడా ఉంది, పరదేశ్వరి అంటే అదే అక్కడ ఉంది కదా అన్నది. అయితే అక్కడికి వెళ్ళిపోమంటారా అంటే వెళ్ళమంటాం లేదు, ఉందా లేదా అంటే ఉందా అన్నాను. ఉందా లేదా? ఉంది. మా అమ్మ ఉన్న బాగుంది వెళ్ళిపోతానంటే లేకపోతే ఇవిడే అక్కడ ఉంది కదా. అలా పాస్టమ్ గారి మొదలు అమ్మలు లేని వాళ్ళు అందరూ అమ్మ ఉంటే బాగుంది, అమ్మలు ఉన్న వాళ్ళందరూ మా అమ్మది కదా వెళ్ళిపోతాను. సరే వెళ్ళాక అక్కడికి వెళ్ళాక ఆసక్తి రేగుతుంది ఏముంది. అక్కడికి వెళ్ళాక నాకు సీవాట్లు ఇవి పనులు ఎక్కువైపోయాయి. ఎక్కడికంటే అక్కడికి పోవడం బస్ స్టాండ్ మళ్ళీ ఆసక్తి రెట్టింపోదు. మనం దేని మీదనో కాన్సన్ట్రేషన్ చేసి ఏదో ఫోకస్ అయి చేసినప్పుడు ఆసక్తి. ఓసారి పిల్లల ఆత్మీయ విషయాలు, అభిషేకమో, వరమో, జ్ఞానమో, సేవ, సంఘం ఏదైనా తీరటం లేదనుకోండి, దేవుని మీద మనకు ఆసక్తి తగ్గుతా. ఆసాపు జీవితంలో ఫ్యామిలీ కష్టాల్లో పడిపోయింది, దేవుడు ఏమో పట్టించుకోలేనట్టు ఆసాపు కూడా డల్ అయిపోయి పరిశుద్ధత ఇవన్నీ ఎందుకులే అనేసి. ఓఫీర్ గారు కూడా యవన కాలంలోనే వైరాగ్యం ఎక్కువైపోయానికి అప్పుడు ఆ పాట రాశారు. ఏ పాట? అప్పుడు ఆయన ముసలుడు అయిపోయాడా? అప్పుడే ఎన్నినాడారేంటి ఆయనకి? నీ పదమునంటే శిరము వంచి కన్ను మూసి అప్పుడా జీవితం అంతా అనుకుంటూ అప్పుడు అయిపోయింది అనుకున్నాడు జీవితం. ఆయన రాశారు ఒకసారి చెప్పారు, విన్నారా లేదా? విన్నావా? కానీ ఒకసారి ఎంత భక్తుడికైనా సరే ఇప్పుడు ఈ దినం అంటే మనకి ఎవరు గుర్తు వస్తారు? ఈ బుధవారం నాడు మనకి ఎవరు గుర్తు రావాలి? ఎప్పుడు కూడా ఏలియా అంటే మా బుద్ధించారు, సిగ్గుతుంది ఏలియా.
మీరు చెప్పండి ఎవరు? ఏ చేస్తాడో ఇరిగి చేస్తాడు? ఏలియా కదా. ద్వారం అంటే మరి ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే ఆసక్తితో ప్రార్థన చేశాడు అన్నాడు. ఇక యజరేలు చంపేస్తాను అనగానే ఏమైంది? ఇంకా ఆసక్తితో తను చంపేస్తాను అన్నాడు కదా. ఆసక్తితో మళ్ళీ ప్రార్థన చేసి వడగళ్ళు దాని మీదే పడిపోవాలంటే వడగళ్ళు వచ్చి పడిపోయాను. సరిపోదు అది. మరి ఏమైంది ఆసక్తి? మనకు గాని ఆ వరం ఉంటేనా ఇప్పుడు మంది ఇంటి మీద వడగలవు అనబడి కాబట్టి అంతటి ఏలి ఆసక్తి ఏమైంది? నేను చనిపోతాను. ఇంత మార్పు చాలు, నేను చనిపోతాను. అలాగొచ్చాడు యోన, నేను చనిపోతాను అన్నాడు. ఏమయ్యా ఏమంటే అలా అందరూ మారుమనిసి పొందించారు. మారుమనిసి పోతే నువ్వు ఇంకా చచ్చిపోతాను అంటున్నావు ఏంటంటే, మరి ఆ సాగుపోతే నేనే చచ్చిపోను కదా, ఇంకేమవుతుంది? ఎవడో ఒకటి సావాలి. ఇప్పుడు ఘోరమైన దుర్గతి నిన్నే పట్టణానికి వస్తుంది అన్నావు. మరి వాళ్ళకి లేకపోతే నాకైనా వస్తే కొంచెం ప్రాణం చల్లగా ఉంటుంది, కడుపు మాట తగ్గుతుంది. అటు వాళ్ళు సావగా నన్ను చంపగా నేను ఎలా చూడాలని ఇప్పుడు? అంటే ఈయనకేమైంది? మరి ఈయన చచ్చిపోతాను అంటాడు యోన. ఆయనకి ఎవరు చెల్లింగ్ పెట్టించారు? ఆయన చెల్లంగి యెజబెల్ ఎదురైంది కదా. చెల్లంగి యెజబెల్ ఎదురైంది. యోనాకి ఎవరు ఎదురైంది? ఆ రాజు గారి సైతం మోకాలు వేయించాడు కదా యోన. మోకాలు వేసాడా? వేయలేదు. ఏలియా చెప్పేస్తాను అంటున్నాడు. మరి ఆ లావిడిని పంపించి ఈయనకి చేత కదా, ఆ లావిడి కాదు ఈయన వేసుకున్నాడు. మరి యోనాకి ఏ శక్తి ఎదురైంది? ఓఫీర్ గారు అన్నారు కదా, ఇంటర్నల్ గా ఆయుధం తయారవుతుంది. అది మాట. సాతాను ఎంతటి భక్తులకైనా ఏం చేస్తాడు? ఒక ఆయుధాన్ని లోపల తయారు చేస్తాడు. ఆయన ప్రవక్తలకే దిక్కులేదు. మనమే పట్టు కోటికి పనికిరామా. ఎంత ఏలియా ఏలియా అని మన మీద అరిచిస్తే మాత్రం ఆ యెజబెల్ ఊరుకుంటుంది మనల్ని. ఏలియా ఏంటి నా వాళ్ళని చంపించావు, నేను చంపపోతే ఒట్టు. ఎందుకు చంపుతావు అంటే ఏంటి? రక్తానికి రక్తమే, ఏంటి శిక్ష సిద్ధాంతం. మీ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? పన్ను తర్వాత సంగతి ప్రాణానికి. మరి దాని చెప్పున 850 మంది చంపేశారు. ఎవరు తెచ్చుకుంటాడు మళ్ళీ ఈ టీం? నిన్ను లేపేయాలని చెప్పి అది వచ్చింది. అసలు ఈ 850 మంది ఏం అనకపోతే అదేం అనకపోయింది ఏరియా. వర్షం గెలిచి మన తిన్నాం కదా, కక్క ముక్క అన్ని మనకి అయిపోయినాయి అన్ని. మళ్ళీ ఇప్పుడు ఈ యెజబెల్ ప్రవక్తలు అందరూ పోయి సచ్చారు. మరి ఇప్పుడు మిగతా వాళ్ళు రావాలంటే భయం. ఏలియా ఉంటే సంగతి. ఇప్పుడు ఏలియా చంపేస్తే మళ్ళీ బయట ప్రవక్తలు రప్పించుకోవచ్చు కదా అని ఆమె కోరుతున్నారు. దీని కోటరు తగలడు, ఇది ఎక్కడ గొడవరా బాబు అని చెప్పేసి ఈయనకున్న ఆసక్తి చచ్చిపోయి నన్ను చంపిన ఆయనకేమో లోపటే ఒక ఆయుధం బయలుదేరింది మరి యోనాకి. నేను అనుకున్న మాట నెరవేరలేదు. అది యెహోవా నువ్వు బహు కనికరము గలవాడవని, విస్తారమైన కృపాసత్యం కలిగిన వాడవని, ఇదని అదని, నువ్వు చాలా మంచివాడు అని నాకు తెలుసు. నేను అక్కడే, అందుకనే నువ్వేమో ఇదా అంటావు. అంటే దేవుడు అంటాడు, మారు మనసు పొందితే బ్రతకడం మంచిదే కదా. దేవుడుగా నాకు తెలిసిన మరి అది ముందు చెప్పాలి. నువ్వు మరి ఘోరమైన దొరికితాను ఎందుకు అంటావు?
నువ్వు అలాగంటే కానీ వెళ్ళవు కదా, అవునా? నువ్వు అలాగంటే వెళ్తావా? అలాగంటే వెళ్తావా? ఎలా చెప్పు. ఏమన్నా నువ్వు వాళ్ళందరూ కూడా మరి నువ్వు సువార్త ప్రాక్టీస్ మార్మోన్స్ పొందుతారు, వెళ్ళు అనేసి అంటే వాళ్ళ మార్మోన్సారు ప్రభా అన్యజారు వాళ్ళు మార్మోన్స్తారు. ఈ ఇశ్రాయేల్ ప్రజలకే దిక్కులేదు. మార్మోన్స్ ఉందా? మోషే టైంలో మార్మోన్స్ ఉందా? యెహోషువ టైంలో మార్మోన్స్ ఉందా? న్యాయాధిపతుల టైంలో మార్మోన్స్ ఉందా? ఎప్పుడు మార్మోన్స్ అని చెప్పి ఇశ్రాయేల్ ప్రజలకే మార్మోన్స్ లేదు. అన్యజనులు మార్మోన్స్ పోతే ఇప్పుడు అక్కడ ధర్మశాస్త్రం ఉంటుందా? నిన్ను ఆరాధిస్తారా? మళ్ళీ అన్ని చెప్తాడు ప్రభు. అచ్చా వాళ్ళు మార్మోన్స్ అనగా అని అంటాడని దేవుడు తెలుసు. యోనాకేం చెప్తే వెళ్తాడు? వాళ్ళు పళ్ళు పటా 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 పెరిగేస్తాను. యోనా వెళ్ళు, కాళ్ళు చేతులు ఎముకలన్నీ ఏరేస్తాను వెళ్ళు, ఘోరమైన దొరకది. గంభీరంగా ఉన్నట్టు అమ్మ బాబాయని మధ్యలోకి వెళ్ళగానే అనిపించింది అనుకుంటుందే అనేసి. దేవుడు ఎలాంటోడో యోనాకి తెలుసు. అలాగే అంటాడే కానీ ఆయన మార్మోన్స్ పొందితే ప్రియులారా. అలాగే సౌలు చాలా ఇబ్బందులు పెడతా ఉంటే సంఘాన్ని, పౌలు అనే పేరు కాకమునుపు వాళ్ళ ఇంటికి వెళ్ళి సువార్త చెప్పమన్నాడు. అననీయ అనే ప్రవక్తని. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం దయచేసి 13వ వచనం చూడండి. అందుకు అననీయ ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వల్ల వింటిని, ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయవారు అందరిని బంధించడు కదులు ప్రధాన యాజకుల వల్ల అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. అందుకు ప్రభువు, నీ వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలనో నేను ఇతనికి చూపుదును అతనితో చెప్పిన. అననీయ వెళ్ళి వెంటనే వెళ్ళిపోయాడు. ఎందుకని? దేవుడు ఏం చెప్పాడు అననీయకి పౌలు గురించి? ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలన్న నేను ఇతనికి చూపుదునంటే ఇంకా మజాగం అన్నమాట. మా వాళ్ళందరినీ శ్రమల పాలు చేస్తారు. ఇప్పుడు నీ శ్రమల పాలు వస్తుంది కదా, వేసే చెప్పాడు అని చెప్పేసి చాలా త్వరగా వెళ్ళిపోయాడు మాట దూరం. అంటే అలాగంటే కానీ చూసారా, అననీయ బయలుదేరాడు. అప్పుడు వచ్చింది ఆసక్తి కదా. అంటే ఇంటర్నల్ గా ఏముంది? అతడు నువ్వు నీ వంటి సహోదరుడు, అతడు సేవ చేస్తాడు. ఏంటంటే ఈయన సేవ చేస్తాడు. బాబా ఈ సేవ చేసి రకమా అని నమ్మకం లేదు. ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను చూపిస్తాను అనగా బండి బయలుదేరుతున్నాను. అంటే ఏంటి? ఇంటర్నల్ గా మనం ఏదో అనుకున్నది జరగకపోతే ఆసక్తి తగ్గిపోతా. దేవుడు ఇలాగ ఎందుకు చేయలేదు? చేయలేదు కాబట్టి ఆసక్తి తగ్గి. దేశం విషయంలో, వ్యక్తుల విషయంలో, మన విషయంలో మనం అనుకున్నట్టుగా దేవుడు చేయకపోతే మనకు ఆసక్తి తగ్గి. మనం అనుకున్నట్టుగా దేవుడు చేస్తానంటే ఆసక్తి రేగుతాం. ఇక్కడ దేవుని చిత్తం కంటే మన స్వచిత్తం మీదనే మన ఆసక్తి అనేది ముడిపడి ఉండిపోతుందన్నమాట. కాబట్టి ప్రియులరా, మనం కానీ దేవుని చిత్తానికి కంప్లీట్ గా డెడికేట్ అయిపోతే మన ఆసక్తి అనేది చల్లారిపోతుంది. ఆసక్తిలో మన మాంద్యులుగా
మనం ఆసక్తి విషయంలో మనం ఏంటి ఇలాగ కూడుకున్నాం. మనకు లోపటే ఆ భారం, ఆ మంట కలిగి ప్రార్థన చేస్తా ఒకసారి మనకే అనిపిస్తుంది, ఏ సరిగ్గా నేను ఏకీభవించలేదు, సరిగ్గా ప్రార్థన చేయలేదు, వెళ్ళానే కానీ ప్రార్థన చేయలేదు. మనసాక్షి మనకే చెప్తావు చేయలేదు, వెళ్ళాను కానీ చేయలేదు, అటెండెన్స్ పడింది కానీ నువ్వు వచ్చావని పేరే కానీ నీవు రాలేదు అని దేవుడు అంటాడు. నువ్వు జీవించుచున్నావన్నా పేరు మాత్రమే కానీ నీవు మృతుడవు ఇన్నప్పుడు శ్రద్ధగిన స్వరూప పక్కనే అలా స్లిప్లు అడగకూడదు. చూసుకాదు కొట్టనువా. కాబట్టి మన మనస్సాక్షి కదా ఒకసారి నాకు కూడా మీకు అంటేనే కానీ నాకు కూడా వెళ్ళానే కానీ అంత ఆసక్తితో ఎక్క మనసుతో ప్రార్థన చేయలేకపోయిందేంటి అని బాధపడ్డాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసి క్షమించు ప్రభువా అని అడిగాను. కారణం ఏంటో దేవుడు చెప్తున్నాడు. ఇంకేదైనా ఉంటే ఆ ప్రభుత్వం మొత్తం చెప్పేస్తాడు, పెయించాడు. దేవుడు చెప్తున్నాడు మనందరం ప్రియులారా యోనా లాంటి మంచి వాళ్ళని, ఏలియా అలాంటి మంచి వాళ్ళని దర్శనం కొరకే మనం ఉన్నవాళ్ళు. అలాగే అబ్రహాములాగా వాగ్దానం ప్రపంచం అంతా మంది అనే వాగ్దానం పొందిన వాళ్ళని, అలాగే అబ్రహాము, అలాగే యోనా, అలాగే అననీయ, వీళ్ళకి వాళ్ళకు సొంతంగా ఒక రకమైన చిత్తం ఉంటుంది. దాని మీద కాన్సన్ట్రేషన్ అలా చేస్తా ఉన్నప్పుడు ఆసక్తి తగ్గి అందుకే అలాగ అనేసారు మన. ఇక ఆసక్తి చల్లారిపోయేటట్టుగా రెండవదిగా ఏలియా బాగానే ఉన్నాడు. అది చంపేస్తాను అనగానే ఇతనికి చంపేసే ఇంకెందుకులే అన్నాడు. అంతలోనే ముసలోడు అయిపోయాడు ఏంటి. అసలు అప్పుడే కదా ఉద్యమం వచ్చింది, ఓ సంఘం స్టార్ట్ అయ్యింది. సంఘం నడిపించాల్సింది పోయి ఏమంటున్నాడు, చచ్చిపోతే మళ్ళీ వెనక్కిపోతారా లేదా యజబేల్ ఉంది. కానీ అదేం ఆలోచించలేదు. మరి ఏలియా ఎవరో డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. మరి అనగా మనం దర్శనం కొరకు వెళ్తా ఉంటే సాతాను ఏం చేస్తాడంటే, నువ్వు ఈ దర్శనంలో ఈ పని చేసావు కదా, ఇక ఆ పని నేను చేశాను కదా, ఇక చాలులే అనేటట్టుగా మనకి డిప్రెషన్ కలగజేస్తాడు. మనల్ని ఏమో మానసికమైనటువంటి వ్యధకు గురి చేసి ఎంత చేసాను చాలులే అనేటట్టు చేస్తాడు. అది ప్రార్థన అయినా, సేవ అయినా, ఉపకారమైన, మేలైనా, కుటుంబ జీవితం అయినా, ఏదైనా న్యాయంగా దేవుడు ఏం చెప్పేది ఏదైనా చాలే ఇంతవరకు చాలు. మరీ ఎక్కువగా ప్రేమించకూడదు, మరీ ఎక్కువగా మేలు చేసేకూడదు. నిన్న దినాన్ని వాక్యం ఏంటి క్యాలెండర్ లో, మేలు చేయండి అందు అలయక యుందునేమి తగిన కాలం అందు పంట, తగిన కాలం అంట. అది ఎప్పుడు వస్తుందో ఆ కాలం ఇప్పుడు ఇచ్చేయరండి. నేను ఇచ్చిన చాలులే కదా, ఇచ్చిన చాలు. మళ్ళీ మేలు చేయండి అని అలయక, ఇప్పటికే అలసి పడిపోయేది. కాబట్టి మనం ఏలేలాగా కొంత చేయగానే మిగతా వాళ్ళు చేస్తారులే, ఈ రోజు నేను వెళ్ళకపోతే ఏముంది, ఇక నేను వెళ్ళకపోతే ఏముంది, మిగతా వాళ్ళు చేస్తారులే అని మనకు దుష్టుడు ఆలోచన కలగజేసేస్తాడు, ఆలోచన బలపరిచేస్తాడు. దాన్ని ఒప్పించుకుంటాం మనం. ఇంకెప్పుడు నేనేనా
ఇంకెప్పుడు నేనేనా అనేటట్టుగా మనలో ఆ ఒక విషయంలో చనిపోదాం ఆ విషయంలో చనిపోదాం. ఇతర విషయాలు బాగానే ఉంటాయి. అది ఈ రోజు ప్రార్థన అనుకో, కొంతమంది పగలు వచ్చారు ప్రార్థనకి, మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చారు ప్రార్థన. మరి కొంతమంది ఏం చేస్తారు, పగలు వెళ్ళే కదా రాత్రి ఎందుకులే అనుకుంటుంటారు. మరి నీకు 2 ఆశీర్వాదాలు, 2 ఆఫర్లు వస్తున్నాయి కదా, పగలు వచ్చావు రాత్రి వచ్చావు అంటే ఆశీర్వాదమే కాదు. ఒక్కొక్కసారి నేను ప్రభు భోజనం 3 సార్లు తినే అవకాశం వస్తే దేవుని స్తోత్రం చెల్లిస్తాను. ఆహా, ప్రతి వారం తగ్గి వారం ఉదయం ఏమో సూర్యనారాయణపురం వెళ్తాను, ఇక్కడికి వస్తాను, జడ్బీచ్కి డ్రెస్ తీసుకుని ప్రార్థనకి 3 సార్లు. ఎంత భాగ్యమో కదా. ఆ భాగ్యం నాకు కూడా కావాలని ఎంతమంది వస్తారు? ఇప్పుడు వచ్చి చాలే, 1కి వస్తేనే మనకి ఎంత అయిపోయింది. మధ్య దానికే మధ్యలో నాకు వెనకని బండి కట్టించి లాగాల్సి వస్తుంది. మళ్ళీ 2 ఆరాధన. మనోళ్ళకి ఇక్కడ ఆరాధన రాకపోతే అక్కడికి రండి, అక్కడ రాకపోతే జడ్బీజీ రండి, లేదా ఉదయం రండి. గణేష్ సాయంత్రం ఇక్కడ ఉండే నేను వస్తాను, నాకే బాగలేదు నువ్వేంటి అని గణేష్ అయిపోతే పాప జాగ్రత్త నువ్వైనా ఉంటావా, ఎవరినో ఒకరిని ఇక్కడ రుచి తీసుకుంటాను అంటాడు. కానీ అలా జడ్బీజీ వెళ్దాం అని ఉండదు. అయ్యేరా అంటే ఏమో సార్ ఉదయం అయితే ఆరాధన చెయ్యాలనిపిస్తుంది కానీ ఆసక్తి ఉంటుంది. అది సాయంత్రం జడ్బీజీకి వెళ్తే ఇంట్లో జడ్లాగా అయిపోతాయి. జడ్జీలో నేనేమనుకుంటున్నాను, 3 సార్లు ప్రభు 3 సార్లు ఒప్పుకొని 3 సార్లు పరిశుద్ధం. నేనే వాక్యం చెప్తా, నేనే ఒప్పుకుంటుంటాను, నాతోనే దేవుడు మాట్లాడు, మళ్ళీ పరిశుద్ధం అయిపోతాను, మళ్ళీ భోజనం తింటాను, మళ్ళీ కలిసిపోతుంటాం. ఎంత భాగ్యం ఇచ్చావు. ఓపిక ఉండాలి కానీ అసలు ఏమండి, ఇంకో 4-5 ఆరాధన కూడా నడిపించేస్తే అంత బాగుంది కదా. చెప్పాను కూడా, సూర్యనారాయణపురం చెప్పాను, జడ్బీటీ చెప్తాను, ఇప్పుడు మీకు చెప్తావు. నిజం, ఎంత అవకాశము. మొదటి ఉదయం ప్రార్థన చేసాం అనుకోండి, ఏదైనా సందర్భం ఏమన్నా కుటుంబంలో ఉండండి, ఈ సాయంత్రం నేను మనిషిని విమర్శించుకోలేదు. అంటే చాలులే కదా, చాలులే అనేది ఏంటో తెలిసిన మనకు అది ఈక్వల్ టు డెత్ మాట. చావుతో అది సమానం. ఎప్పుడు చాలు అని అనకూడదు. చాలును అనేది 4 ఉన్నాయి కదా, వాటికంటే మనం మరీ తగ్గిపోయాం. మనం వాటికంటే మనం గొప్పవాళ్ళమా కాదా? మరి గొప్పవాళ్ళం అనిపిస్తే చాలును అననేవి 4 ఉన్నాయి. అగ్ని ఏమిటి, నీరు కావాలి, నీరు అక్కర్లో చాలని భూమి, అది ఎప్పుడు చాలు అందట. ఏంటి తర్వాత ఏమో చాలును అనని పాతాళం, అగ్ని ఎప్పుడు అది సరే చాలదంట, ఇంకా రాగుతుంది, ఏజ్ అవుతూనే ఉంటుంది. జలగకు 2 కూతుర్లు ఉన్నారు. ఏమో రమ్ము పరిశుద్ధాత్మ కదా. అయితే ఇప్పుడు మనం ఏమన్నాం, ఏమో పరిశుద్ధాత్మ పిల్లలు. అలాగూ ఈ భక్తి జాలు, ఈత జాలు, ఇలా జాలు, ఇది జాలు అని అనుకున్నానంటేనే మనం చచ్చిపోవడానికి ఇష్టపడిపోతున్నాం, ఇంటర్నల్ గా స్పిరిచువల్ గా అని అర్థం. అంటే ఆ శక్తిలో చచ్చిపోతున్నాం అని అర్థం. కాబట్టి ఒకటేమో మన స్వయం మరి ఏంటంటే ఆ శక్తి విజయమే నిర్లక్ష్యం. మనకు మనంగా సొంతంగా వేరొక దాని మీద మనం మనసు పెట్టి దేవుని దర్శనం విషయమే మనం చల్లారిపోతాం, ఆ శక్తి తగ్గిపోతాం. రెండోదేమో
మనం ఏలియాలాగా దూసుకెళ్తా ఉంటే, పని జరుగుతా ఉంటే, ఈ పని జరిగిస్తున్నారని చెప్పి వాళ్ళ మీద దుష్టుడే ఆ శక్తి తగ్గినట్లు ఆ విషయంలో చచ్చిపోవడానికి వస్తారు. నేను ఇంత కర్మేలు ప్రార్థన చేస్తున్నాను. కర్మేలు ప్రార్థన చేసే వారికి ఆరోగ్యాలు ఇంకా పరిశుద్ధత, అంటే వాళ్ళ ఆరోగ్యాలు పాడవుతుంటాయి కదా. అసలు కర్మేలు ప్రార్థనకి వెళ్ళకపోయినప్పుడే బాగున్నాను, వెళ్ళేసి ఆరోగ్యం చెడిపోయింది అసలు నాకు. అందుకనే కొంతమంది తెలియక గూగుల్ మీట్లు పోయి చేస్తున్నారు. గూగుల్ మీట్లు వచ్చి కూడా వస్తుంది రోగం. నువ్వు కర్మేలు ప్రార్థన అక్కడ చేసినా ఇక్కడ చేసినా హెచ్బిఎల్ గూగుల్లోంచి కూడా వస్తుంది. కర్మేలు ప్రార్థన చేస్తే ఆరోగ్యం రావాలి, పరిశుద్ధత అంటే వాళ్ళ పరిశుద్ధతే పాడైపోతా ఉంటుంది. వాళ్ళే పడిపోతుంటారు బురదలో. ఇదెక్కడ ప్రభు కర్మేలు ప్రార్థన చేసి నేను పడిపోవడం ఏంటి ఇందులో అంటే అది దోషేస్తుంది. అది హెచ్బిఎల్. ఏలియా కొండ మీద ఉన్నాడు, ఉండాల్సిన వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? అడవిలో కొండ కిందన గుహలో దాక్కున్నాడు. మరుగైపోయాడు మనిషి. మనం కూడా అలాగే చేస్తాడు మాట. ఇది ఎరిగినట్లయితే మరింత మనం పౌరుషాన్ని తెచ్చుకోవాలి. చచ్చిపోవడానికి ఇష్టపడతావా ఇంటర్నల్ గా ఏలియాలాగా? అదేదో చేసిందని నాకు ఆ తలంపులు వచ్చాక ఇంత చాలులే, ఇంకెంత చేసేద్దాంలే, నేనే దేవుడినా లేకపోతే నేనేమైనా సేవకున్నా లేకపోతే నాకు అంటూ కుటుంబం అంత కదా అని ఏదో అనుకొని ఏదో దేవుడు చెప్పిన దాన్ని సగం చేస్తూ మానేస్తున్నామంటే నన్ను ఆసక్తి విషయంలో చంపేస్తున్నాడు. నిజమే చంపేస్తుంది. కాబట్టి ఇప్పుడే పొందుకోవాలని మనం గ్రహించాలి. గ్రహించి ప్రార్థన చేస్తే దేవుడేమో మిగతా దర్శనం లేకపోతే మిగతా విషయాలు, నీకు చెప్పాల్సిన విషయాలు దేవుడు చెప్తాడు. అబ్రహాం చెప్పాడు కదా, తర్వాత ఆసాపుకి చెప్పాడు కదా, ఏలియాకి చెప్పాడు కదా. చనిపోవడం ఏంటి, అభిషేకించాల్సిన వాళ్ళు ఉన్నారు, ఇంకా ఎలీషా రావాలి అన్నాడు కదా బతికేటప్పుడు మళ్ళీ కదా. ఆ టైంలోనే దేవుడు మళ్ళా మన ఆసక్తి రేపడానికి మళ్ళా కొంత దర్శనం, నీ వ్యక్తిగతంగా దేవుని ఏర్పాటు మళ్ళా కొంచెం విషయాలు చెప్తాడు మాట. మళ్ళీ అలా సాగిపోవాలి జీవితం అంతా. లేదంటే అక్కడితో ఆగిపోయి మనం కథమైపోయి మనం ఎడ్యుకేషన్ కష్టమే. మన కర్మేలు ప్రార్థన మానేసుకుంటాం, జీవితంలో మళ్ళీ రావు. అలా చాలా మంది దెబ్బతినేశారు. ఎంత చెప్పినా వెళ్ళలేదు, మానేశారు. వాళ్ళు పోయారు పొట్టులాగా. మనం కూడా అలా అయిపోవాలని సాతాను కంకణం కట్టుకున్నాడు, యెజెబెల్ కంకణం కట్టి. కాబట్టి యెజెబెల్ యొక్క ఈ రహస్య తంత్రాన్ని మనం ఎరిగి తిప్పి కొడతాం. మనం ప్రార్థన చేసి ఉపవాస ప్రార్థన చేసి ఆసక్తిని మరలా మనం రగిలిద్దాం. అలాగ మన కర్మేలు ఉద్యమాన్ని మనం కొనసాగిద్దాం. దేవుడు మనకు సహాయం చేయాలి కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం అలాగా విన్న వాక్యం కొరకు. స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు రాజా నీకే వందనాలు 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 వందనాలు. ప్రార్థన చేసుకుందాం.